గల్ఫ్ బాధితుల సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ గల్ఫ్ బాధితులు ఈ సమస్యల పరిష్కారం కోసం చాలా మంది వచ్చి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ ఉంటే బాగుంటుంది. మరి మినిస్టర్గా ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో ఉన్నట్టుంది. దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రిని కేటాయిస్తే మరి సమస్యల పరిష్కారం తొందరగా అవుతాయని మరి వారు ఆశిస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి అనేక మంది గల్ఫ్ బాధితులు మరి చనిపోయిన వెంటనే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఎక్స్పైరేట్ చేయాలా. మరి సింగపూర్ లాంటి ఏరియాలో కూడా చాలా మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ చనిపోయిన వారికి కూడా ఇది ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఉద్యమానికి ముందు అధ్యక్ష కొంతమంది హోంగార్డ్స్ని అప్పుడు వారికి వర్క్ ఆర్డర్ లేదని చెప్పి కూడా వారిని మరి ఇల్లీగల్గా రిమూవ్ చేసినటువంటి వారిని అప్పుడు కేవలం వారు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినందుకు గత ఉమ్మడి రాష్ట్రంలో వారికి రిమూవ్ చేశారు. మరి వారికి ఒకసారి పరిష్కారం చేసి వారికి న్యాయం చేయాల్సిందిగా వారు కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా గల్ఫ్ బాధితులకు సంబంధించి అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత వహించాలి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సలహా మండలి వేసి చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నాం. గౌరవ సభ్యులు ఆ పార్టీ ఎవరైనా సరే గౌరవ సభ్యులు ఎవరైనా కానీ ఎవరికైనా సమాచారం ఉంటే వారి వివరాలు ఇవ్వండి. తప్పకుండా వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా అక్కడ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ను సలహా మండలిలో పెట్టి దాని ద్వారా ఈ గల్ఫ్కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష. దాని తదుపరి వారు తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన అంశం మీద వాళ్ళ కమిటీకి సంబంధించిన లేదా ఏజెంట్ మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే కొన్ని అంశాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా పరిష్కారం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతాం. నిన్న కూడా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని కూడా కలిసినారు. తప్పకుండా వాళ్ళకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష.